మొన్ననే స్పైడర్ మ్యాన్ సినిమా రిలీజ్ అయింది. అది మార్వెల్ది. ఈ రోజు మేము చేసింది డీసీ. డీసీ అంటే బ్యాట్మెన్ అయి కాదు, డీసీ సినిమా పేరు అది. సో డీసీకి యాక్చువల్ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే దేవదాసు చంద్ర, అలా డీసీ అయింది. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే ద మూవీ ఆల్ స్టార్ట్స్ విత్ 1 రాబరీ అండ్ 1 మర్డర్. ఇక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది మనకి, ఆ తర్వాత ఏం జరిగింది అని. సో ఆ తర్వాత క్యారెక్టర్స్ ఒక్కొక్కరు ఎలా వచ్చి వెళ్తున్నారు అనేది మనం స్టోరీలో చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ వైజ్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ లోకేష్ కనగరాజ్ గారు యాజ్ డెబ్యూటెంట్ యాక్టర్, ఫుల్ లెంత్ రోల్లో ఇది ఫస్ట్ మూవీ అండ్ హీ డిడ్ వెల్. యాక్షన్ డైరెక్టర్ కాబట్టి తనకు తగ్గట్టు యాక్షన్ సీక్వెన్సెస్ రాసుకున్నాడు అనిపించింది నాకు. యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ అయితే తోపునే అసలు. అండ్ వామిక చాలా బాగా చేసింది. లైక్ త్రూ అవుట్ ద మూవీలో తనకు ఒక డెప్త్ ఉంటుంది ఒక క్యారెక్టర్, అది మెయింటైన్ చేశారు. అండ్ అనిరుద్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మూవీ కన్నా కూడా మ్యూజిక్ కోసం వెళ్ళిన వాళ్ళే చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆ వదిలిన బ్యాంగర్స్ అలాంటివి, చాలా బాగుంది మ్యూజిక్ కూడా. అండ్ నాకు మూవీ మొత్తంలో కనెక్టింగ్ పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్తుందో అనే డౌట్ ఏం లేకుండా స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతుంది. అది నాకు చాలా బాగా నచ్చింది మూవీ మొత్తంలో. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్ గారు అరుణ్ మాధేశ్వరన్. పోలీసులకి వాళ్ళకి ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ తీసిన ప్రతి సినిమా మాత్రం పోలీసుల మీద ఉంటుంది. చాలా బాగా రాసుకున్నారు. ఎలా అయితే రాసుకున్నారో అలానే ఎగ్జిక్యూట్ చేశారు. ఎగ్జిక్యూట్ చేయడానికి అక్కడ కాస్ట్ కూడా అలానే ఉంది. లోకేష్ కనగరాజ్ గారు ఒకవేళ అరుణ్ గారు వచ్చి బ్రో ఈ సీన్ ఇలా తీద్దామంటే అలా కాదురా, అలా తీస్తే అలా చూడరు, ఇలా తీస్తే చూస్తారు అని చెప్పి ఉంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా చాలా బాగుందేమో. సినిమా చాలా బాగా నచ్చింది. సినిమాలో మీకు ఎక్కువ క్యారెక్టర్స్ ఉండవు. స్టోరీ మొత్తం ఒక 5 or 6 క్యారెక్టర్స్ మీదనే రివాల్వ్ అవుతూ ఉంటుంది. మీకు దానికి మీరు కనెక్ట్ అవుతారు. నాకు మేజర్ ప్లస్ నాకు యాక్షన్ సీక్వెన్సెస్, మ్యూజిక్ అండ్ డిఓపి. ఆ ఫ్రేమ్స్ చూస్తున్నప్పుడు ఓకే మనం ఇలాంటి ఫ్రేమ్ వాడదాం, లేదు ఇలాంటి ఫ్రేమే వాడదాం, ఇదే ఫ్రేమ్ తీసుకెళ్దాం అన్నట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది. ఓవరాల్ నాకేనా అనిపించిందో చెప్పాలి అని అంటే ఇట్ వాస్ గుడ్, బెటర్ దాన్ గుడ్ ఫిలిం. చాలా బాగుంటది. అండ్ మీకు చాలా మందికి కనెక్ట్ అవ్వకపోవచ్చు ఈ మూవీ, ఎందుకంటే ఇది అరే ఏమైతుందిరా అన్న సోది మెంటాలిటీ వాళ్ళు ఉంటారు. అండ్ ఇదేం సినిమా అన్న ఏదోలో ఉంటారు. కానీ ఇలాంటి సినిమాలు వస్తేనే ఇలాంటి సినిమాలు ఇంకొన్ని వస్తాయి. లేకపోతే ప్రతిసారి నాకు ఒక సెట్ ఆఫ్ జానర్ మూవీసే కావాలి అని అనుకుంటే కొత్త జానర్ మూవీస్. ఐ ఎంజాయ్డ్ ద మూవీ. నేనే కాదు, మా చూసిన వాళ్ళందరూ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూడండి. ఒకవేళ మీరు హీరో కోసం చూడలేదు అనుకోండి, హీరోయిన్ కోసం చూడండి. హీరోయిన్ కోసం చూడకపోతే డైరెక్టర్ కోసం చూడండి. మెయిన్గా మ్యూజిక్ కోసం చూడండి. ఇదేది కాకపోయినా కానీ సినిమా చూడండి. సినిమా చాలా బాగుంటుంది. ఐ లైక్ ఇట్. యూ విల్ ఆల్సో డెఫినెట్లీ విల్ లైక్. ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ ఆన్లో పెట్టు. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు ద వీడియో. బాయ్.